హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో టెట్ డిఎస్సికి సంబంధించి సోషల్ కంటెంట్పై ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే విధంగా కంటెంట్ని మన ఛానల్ ద్వారా అందిస్తున్నాం. సో ఇది వరకు చాలా క్లాసెస్ సోషల్ కంటెంట్కి సంబంధించి డిస్కస్ చేయడం జరిగింది. సో అది చూడని వారు ఎవరైనా ఉంటే చూసేయండి. సో ఇప్పుడు టెట్కు ఎక్కువ రోజులు లేదు, వితిన్ 13 to 15 డేస్ మధ్యలో టెట్ ప్రారంభమవుతుంది ఎగ్జామ్స్. అలాగే డిఎస్సి కూడా ఫాలో అప్లో ఉంటాయి జూలై 6 ఆగస్టులో. సో ఇప్పుడు టెట్కి సంబంధించి క్విక్ రివిజన్కి సంబంధించి సోషల్ కంటెంట్ మీద మీకు ఇంపార్టెంట్ కంటెంట్ కలిగిన పీడిఎఫ్ని మన ఛానల్ ద్వారా అందించబోతున్నాం. సో క్విక్ రివిజన్కి ఉపయోగపడే సోషల్ కంటెంట్ పీడిఎఫ్ పొందాల్సిన వారు ఈ విధంగా ఒకసారి మన ఛానల్లో జాయిన్ అయిన తర్వాత ఒకసారి చూడండి. మన ఛానల్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సబ్స్క్రైబ్ అని చేసుకున్న తర్వాత ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత దాని పక్కన జాయిన్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడం వల్ల మీరు మా ఛానల్ మెంబర్స్ లాగా అయిపోతారు. సో ఛానల్ మెంబర్స్ అయిన తర్వాత మీకు అన్ని ఉచితంగా పీడిఎఫ్స్ అయితే అందించడం జరుగుతుంది. సో ఛానల్ మెంబర్ కావాలంటే మీకు రెండు రకాలుగా ఉంది. 29 రూపీస్ తోటి ఒకటి అండ్ 59 రూపీస్ తోటి ఉంది. సో మీరు ఇట్లా 59 రూపీస్ తోటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ కోసం మీరు ఒక్కసారి జాయిన్ అయిపోతే మీరు ఛానల్ మెంబర్ అయిపోతారు. వన్స్ మీరు మెంబర్ అయిన తర్వాత ఉచితంగా పీడిఎఫ్స్ ప్రతి పీడిఎఫ్ కూడా ఫ్రీగానే అందించడం జరుగుతుంది ఎప్పటికీ. సో జస్ట్ 59 రూపీస్ తోటి మన ఛానల్ మెంబర్ అవ్వడం వల్ల పీడిఎఫ్స్ అన్ని ఉచితంగా అందించడం జరుగుతుంది. ఇప్పుడు మెయిన్ అయితే టెట్కి సంబంధించి ఎగ్జామ్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన పీడిఎఫ్ని ఈజీగా పొందండి. సో డెఫినెట్గా అందులో నుంచి కంటెంట్ వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది. ఒకసారి ఆ పీడిఎఫ్ కూడా చూద్దాం మనం ఏ విధంగా ఉందో. ఇదే అండి పీడిఎఫ్. మనం జస్ట్ మీరు 59 రూపీస్ తోటి ఇట్లా జాయిన్ అవ్వడం వల్ల దాదాపు 200 క్వశ్చన్స్ గల పీడిఎఫ్ ఇది 74 పేజీలతో ఉంటుంది. దీనిని థర్డ్ నుంచి ఇంటర్ వరకు ఒకటే దగ్గర మీకు సులభంగా ఉండేలా కంటెంట్ అంతా ఒకటే దగ్గర కవర్ చేయడం జరిగింది. ఇందులో 200 బిట్స్ ఉన్నా కానీ ఇది అప్ టు 400 to 500 బిట్స్ వరకు కూడా కవర్ అవుతాయి విత్ ఎక్స్ట్రా కంటెంట్ ఇందులో రాయడం జరిగింది కాబట్టి. సో చూడండి, ఇది 8th బిట్ మీరు చూసుకుంటే ఇందులోనే దాదాపు 10 బిట్లు తీసేలా ఒక్కో క్వశ్చన్ ఉంటుంది. సో ఇలా ప్రతి క్వశ్చన్ కూడా మనం 200 వరకు చూసుకోవచ్చు. ప్రతి బిట్ కూడా ఇండియన్ హిస్టరీ టాపిక్స్ కానీ అలాగే థర్డ్ టు ఇంటర్ వరకు మెయిన్ టాపిక్స్ అన్నీ విత్ ఎక్స్ట్రా కంటెంట్ తోటి ఈ పీడిఎఫ్లో అందించడం జరిగింది. అప్ టు 200 బిట్ వరకు ఉంటాయి, చూసుకోవచ్చు. సో ఈ పీడిఎఫ్ మీకు ఖచ్చితంగా టెట్కి 100% ఉపయోగపడుతుంది రివిజన్ కోసం. సో లేట్ చేయకుండా ఇప్పుడే జాయిన్ అయిపోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన జాయిన్ ఉంటుంది, జస్ట్ 59 రూపీస్ తోటి జాయిన్ అయిపోతే మీరు పీడిఎఫ్స్ అన్ని ఉచితంగా పొందవచ్చు. మీరు మెంబర్ అయిన తర్వాత మీకు ఒక బ్యాడ్జ్ రావడం జరుగుతుంది. ఆ బ్యాడ్జ్ మీకు మెంబర్ లాగా చూపిస్తుంది. దాని తర్వాత నేను పీడిఎఫ్ అనేది మీకు గూగుల్ డ్రైవ్ ద్వారా అందజేయడం జరుగుతుంది. సో ఇది టెట్ సోషల్ కంటెంటే కాకుండా మీకు కరెంట్ అఫైర్స్ 2023కు సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ కలిగిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా మీరు మెంబర్ అయితే మీకు అన్ని ఉచితంగా అందించడం జరుగుతుంది. ఒకసారి ఆ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా ఒకసారి చూద్దాం. సో ఇదే మీరు ఒక్కసారి మెంబర్ అయిన తర్వాత మీకు ఆ టెట్ డిఎస్సి సోషల్ కంటెంట్తో పాటు 2023కి సంబంధించి మనకు డిఎస్సికి ఉపయోగపడే విధంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని ఒకటే దగ్గర పీడిఎఫ్ లాగా అందించడం జరిగింది, చూసుకోవచ్చు మీరు. ఇందులో దాదాపు మనకు 400 బిట్స్ వరకు కరెంట్ అఫైర్స్ ఉంటాయి ఇందులో విత్ ఎక్స్ట్రా కంటెంట్ తోటి క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో 104 పేజీలు ఉంది. ఈ పీడిఎఫ్ కూడా మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది జస్ట్ ఒక్కసారి మెంబర్ అవ్వడం వల్ల. సో ఇప్పుడే లేట్ చేయకండి, డెఫినెట్గా ఛానల్ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మీకు ఇవన్నీ అందించడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడే మెంబర్షిప్ అనేది తీసుకోండి. సో చూడండి, ఇందులో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో నుంచే గ్రూప్ 4కి అలాగే మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ అలాగే కానిస్టేబుల్ ఎస్ఐ ఆర్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇందులో నుంచి చాలా క్వశ్చన్లు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు స్కోర్ చేయడం కూడా జరిగింది కాబట్టి ఈ ఇంపార్టెంట్ పీడిఎఫ్ని కూడా మీరు మెంబర్ అయిపోతే మీకు ఎక్స్క్లూజివ్గా అందించడం అయితే జరుగుతుంది. వన్స్ మెంబర్షిప్ తీసుకోండి, అన్నీ ఉచితంగానైతే అందించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈరోజు మాత్రం టెట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ క్లాస్ని డిస్కస్ చేద్దాం. సో రైట్, ఇక్కడ మనం 36 బిట్ చూడండి. ప్రీవియస్ క్లాస్లో 35 వరకు డిస్కస్ చేయడం జరిగింది. మనం అది ప్రీవియస్ క్లాస్లో చూసాం. ఇవ్వండి ప్రీవియస్ క్లాస్లో. ఇప్పుడు 36 బిట్ ఒకసారి చూసుకుంటే క్రింది వాటిలో వాతావరణ పీడనాన్ని ప్రభావితం చేయని అంశం ఏది? సో ఇందులో డైరెక్ట్ ఆప్షన్ మీరు చూసుకుంటే బి, సముద్ర ప్రవాహాలు అనేవి వాతావరణ పీడనాన్ని ప్రభావితం చేయవు అని మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ 37 చూస్తే అత్యధిక వాతావరణ పీడనం నమోదైన ప్రాంతం ఏది? సో మరి అత్యధిక వాతావరణ పీడనం నమోదైంది ఇక్కడ అంటే సైబీరియాలో నమోదైంది. అది ఎంత అనేది ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో సైబీరియా ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 38 అల్పపీడన మేకల ఏర్పడే ప్రాంతం ఏది? సో మరి ఎక్కడ దీన్ని డైరెక్ట్ ఆన్సర్ చూస్తే ఇది ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 0 degrees నుంచి 10 degrees ఉత్తర దక్షిణార్ధ గోళ ప్రాంతాల మధ్య
అల్పపీడన మేకల అనేది ఏర్పడుతుంది. సో ఇది 38. సో ఇది మనం రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాం. సాక్షి, భవిత, ఈనాడు, ప్రతిభ కానీ, నమస్తే తెలంగాణ, నిపుణ. సో ఇలా ప్రతి ఎడ్యుకేషన్ న్యూస్ పేపర్కి ఒక ఎడ్యుకేషన్ ఒకటి మ్యాగజైన్ అయితే ఉంటుంది. డెఫినెట్గా అందులో కంటెంట్ అనేది స్పెషల్గా ఎడ్యుకేషన్ టైంలో ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి స్పెషల్గా వాళ్ళు ఎడిషన్స్ ఇస్తారు. అలాగే ఇప్పుడు టెట్ డిఎస్సికి సంబంధించి కూడా ఇస్తున్నారు. మీరు రెగ్యులర్గా దాన్ని ఫాలో అవ్వాలి. అది మీకు ఎఫెక్టివ్గా ఉంటుందని తెలియజేయడానికే సో ఇది సాక్షి వారు అందించిన ఈ పీడిఎఫ్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీతో డిస్కస్ చేస్తున్నాను. డెఫినెట్గా ప్రాక్టీస్ చేయండి. అవి చూడకుండా ఖచ్చితంగా అందులో నుంచి క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 39. కోరియాలిసిస్ ఎఫెక్ట్ అంటే ఏమిటి? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు వినే ఉంటారు. సో మరి కోరియాలిసిస్ ఎఫెక్ట్ అంటే ఏమిటి? ఏంటి మరి? భూమధ్య రేఖ వద్ద ఉండే గురుత్వాకర్షణ శక్తి, భూ ధ్రువ ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే గురుత్వాకర్షణ శక్తి, భూ పరిభ్రమణం వల్ల లేదా భూభ్రమణం వల్ల విడుదలయ్యే శక్తి. సో మరి దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏదో ఒకసారి కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా దీనికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈజీ క్వశ్చన్. 39 ఆన్సర్ ఒకసారి తెలియజేయండి. నెక్స్ట్ 40. స్థిర పవనాలు అని వీటిని అంటారు. ఋతుపవనాలు, ప్రపంచ పవనాలు, స్థానిక పవనాలు, చక్రవాతాలు. మరి దేన్ని అంటారు? స్థిర పవనాలు అని. ప్రపంచ పవనాలని స్థిర పవనాలుగా పిలుస్తారు. నెక్స్ట్ 41. ఋతుపవన కాలంలో వీచే పవనాలు ఈ కింది రకానికి చెందుతాయి. ప్రీవియస్ క్వశ్చన్ ఇది. సో మరి దేనికి చెందుతాయి అంటే కాలాన్ని బట్టి వీచే పవనాలు ఋతుపవన కాలానికి సంబంధించినవి. సో కాలాన్ని బట్టి ఋతుపవనాలు వస్తాయి కాబట్టి దానికి సంబంధించిన ఆన్సర్ ఇది. నెక్స్ట్ 42. ఉష్ణమండల పవనాలు అని వేటిని అంటారంటే ఋతుపవనాలని ఉష్ణమండల పవనాలు అని పిలుస్తారు. నెక్స్ట్ 43. ఇక్కడ చూసుకుంటే మిస్ట్రాల్ అంటే ఏమిటి? మిస్ట్రాల్ అంటే ఏమిటి మరి? స్థానిక పవనాల్ని మిస్ట్రాల్ అంటారు, గుర్తుంచుకోవాలా, ఇంపార్టెంట్. స్థానిక పవనం అంటే మిస్ట్రాల్. నెక్స్ట్ 44. ఉత్పతనం అంటే ఏమిటి? చాలా ఇంపార్టెంట్. ఉత్పతనం అని అంటే ఘనరూపంలో ఉన్న మంచు నేరుగా వాయువుగా మారితే దాన్ని ఉత్పతనం అని అంటారు. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 45. గాలిలో ఉండే నీటి ఆవిరి పరిమాణ నిష్పత్తిని ఏమంటారు మరి? దానికి సంబంధించిన ఆన్సర్ చూస్తే విశిష్ట ఆర్ద్రత. విశిష్ట ఆర్ద్రత అంటే ఏంటంటే గాలిలో ఉంటుంది కదా, అందులో నీటి ఆవిరి పరిమాణం యొక్క నిష్పత్తిని విశిష్ట ఆర్ద్రత అని పిలుస్తారు. సో ఇందులో ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్స్, అలాగే మనకు భూగోళకు సంబంధించిన భూమికి చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ 46. స్లీట్ అంటే ఏమిటి? సో మరి స్లీట్ అంటే ఏమిటి? ఇందులో భూమిపై ఏర్పడే ఒక మంచు పొరని స్లీట్ అని పిలుస్తారు. వెరీ ఇంపార్టెంట్. భూమి మీద ఒక మంచు పొర ఏర్పడుతుంది మంచుపాతం జరిగే టైంలో, దాన్ని స్లీట్ అని పిలుస్తారు. నెక్స్ట్ 47. మన దేశంలో వేసవిలో అధికంగా వచ్చే వర్షపాతం ఏది? సో మరి ఏది అధికంగా వచ్చే వర్షపాతం? సంవహన వర్షపాతం అనేది వేసవిలో అధికంగా మన దేశంలో రావడం అయితే జరుగుతుంది. దిస్ ఈజ్ 47. నెక్స్ట్ 48. ఆస్ట్రేలియాలో కురిసే చక్రవాతాలు. సో ఇలా డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్గా చక్రవాతాలు ఉంటాయి. మరి ఆస్ట్రేలియాలో చూసుకుంటే విల్లీలు అంటారు. ఆస్ట్రేలియాలో కురిసే చక్రవాతాలని విల్లీలు అని పిలవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 49. శీతల వాయువులు కవోష్ణ వాయువులను ఢీకొన్నప్పుడు సంభవించేవి ఏవి? సో మరి ఏం సంభవిస్తాయంటే సమశీతోష్ణ మండల చక్రవాతాలు అనేవి సంభవిస్తాయి. ఏవి? శీతల వాయువు, కూల్ ఎయిర్ అనేది ఉష్ణానికి సంబంధించిన వాయువులను ఢీకొన్నప్పుడు ఇవి సంభవిస్తాయి. నెక్స్ట్ 50 బిట్. క్రింది వాటిలో సరైనది ఏది అనేది ఒకటి అడిగాడు. ఇందులో మరి సరైనది ఏది అని చూసుకుంటే పైవన్నీ కరెక్ట్. ఏమేమి కరెక్ట్ మరి ఒకసారి చూద్దాం. భూమధ్య రేఖ ప్రాంతంలో వర్షం ఎక్కువ, రైట్. ఎత్తైన ప్రదేశాల్లో వర్షం ఎక్కువ, ఓకే. అల్పపీడన ప్రాంతంలో వర్షం అధికం. సో ఇవన్నీ కరెక్ట్. సో పైవన్నీ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 51. సముద్ర నీటి మట్టం పెరిగినప్పుడు ఏర్పడే తరంగాలు ఏవి? సో ఏం మరి సముద్ర నీటి మట్టం పెరిగినప్పుడు ఏర్పడేవి? సో కామెంట్ ఒకసారి ఆన్సర్ చూడండి. సముద్ర నీటి మట్టం పెరిగినప్పుడు ఏర్పడేవి పర్వావేల తరంగాలు అనేవి సముద్ర నీటి మట్టం అయితే ఎప్పుడైతే పెరుగుతాయో ఈ తరంగాలు సంభవిస్తాయి. నెక్స్ట్ 52. పోటుపాటులకు కారణం. సముద్రంలో ఓటుపాట్లు అంటాం కదా మనం, తరంగాలు అలలు అనేవి పెరగడం తగ్గడం అనేవి పోటుపాట్లు అంటారు వాటిని. సో మరి దీనికి కారణం ఏంది అని అంటే సూర్యచంద్రుల గురుత్వాకర్షణ శక్తికి కారణమవుతాయి. సూర్యచంద్రుల గురుత్వాకర్షణ శక్తి వల్ల ఆ పోటుపాట్లు అనేవి సంభవిస్తాయి. నెక్స్ట్ 53. సూర్యుడు, భూమి, చంద్రుడు ఏ రోజుల్లో ఒకే సరళ రేఖ మీద ఉంటారు? సో మరి దీనికి సంబంధించిన ఆన్సర్ అమావాస్య, పౌర్ణమి. ఈ అమావాస్య పౌర్ణమి టైంలో వీళ్ళు సూర్యుడు, భూమి అలాగే చంద్రుడు ఒకటే సరళ రేఖ మీద ఉండడం అయితే జరుగుతుంది.
నెక్స్ట్ 54, అతి పెద్దదైన మరియు లోతైన మహాసముద్రం ఏది? సో ఏది మరి దీని యొక్క ఆన్సర్ ఏంటి? దీని యొక్క ఆన్సర్ మనం చాలాసార్లు వింటూ ఉంటాం, ఒకసారి కామెంట్ చేయండి, ఈజీ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 55, అట్లాస్ పర్వతాలు ఉన్న ప్రదేశం ఏది? సో మరి అట్లాస్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయంటే ఆఫ్రికాలో ఉంటాయి. అట్లాస్ ఆఫ్రికా. సో ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ 56, భూ ఉపరితలానికి దిగువన ఉండే శిలాద్రవం ఏది? ఏది మరి? లావా, మేగ్మా, క్రెటార్, కండ్యూట్. చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుంచుకోవాలి. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మేగ్మా. భూమి యొక్క ఉపరితలానికి దిగువన ఉండేది మేగ్మా. నెక్స్ట్ 57, అగ్నిపర్వతాల గురించి ఇవి. క్రియాశీల అగ్నిపర్వతం ఏది కింది వాటిలో? సో మరి ఏది? బారెన్ అనేది క్రియాశీల అగ్నిపర్వతం. సో మరి బారెన్ అనే అగ్నిపర్వతం ఎక్కడ ఉందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ 58, పసిఫిక్ పరివేష్టిత మేఖలలో ప్రసిద్ధి చెందిన అగ్నిపర్వతం ఏది? వెసూలియస్, కిలిమంజారో, ఫ్యూజియామా, స్ట్రంబోలి. సో మరి ఏది దీని యొక్క ఆన్సర్? ఫ్యూజియామా అనేది పసిఫిక్ పరివేష్టిత మేఖలలో ప్రసిద్ధి చెందింది, జపాన్లో ఉంటుంది ఇది ఫ్యూజియామా. నెక్స్ట్ 59 చూసుకుంటే, భూకంప నమోదు కేంద్రాలకు వేగంగా చేరే తరంగాలు ఏవి అంటే పీ తరంగాలు అనేవి వేగంగా చేరుతాయి. నెక్స్ట్ 60, ద్రవ పదార్థాల ద్వారా ప్రసరించలేని తరంగాలు ఏవి? సో మరి ఏవి ఇందులో? దీని యొక్క ఆన్సర్ మీరు చూసుకుంటే ఎస్ తరంగాలు అనేవి ద్రవ పదార్థాల ద్వారా ప్రసరించలేవు. నెక్స్ట్ 61, భూకంప తరంగాలను నమోదు చేసే పరికరం ఏది ఇందులో అంటే సిస్మోగ్రాఫ్ అనేది భూకంప తరంగాలని నమోదు చేస్తుంది. నెక్స్ట్ 62 చూడండి ఒకసారి, భూ ఉపరితలంపై జరిగే తీవ్ర నష్టాలకు కారణమయ్యే తరంగాలు ఏవి? సో మరి ఇందులో చూసుకుంటే ఎల్ తరంగాలు అనేవి భూ ఉపరితలం మీద తీవ్ర నష్టాలకు కారణమవుతాయి. సో తీవ్ర నష్టాలు కలిగజేసేవి ఎల్ తరంగాలు, ద్రవ పదార్థాల ద్వారా ప్రసరించలేనివి ఎస్, భూకంప నమోదు కేంద్రాలకు వేగంగా చేరేవి పి. గుర్తుంచుకోవాలి ఇవి. నెక్స్ట్ 63, మన దేశంలో అధికంగా భూకంపాలు సంభవించే రాష్ట్రం ఏది? ఎక్కడ మరి అధికంగా భూకంపాలు సంభవిస్తాయి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అస్సాంలో సంభవిస్తాయి అధికంగా భూకంపాలు. సో గుర్తుంచుకోండి, అస్సాం ఇస్ కరెక్ట్. నెక్స్ట్ 64, లవణీయత అతి తక్కువగా ఉండే సముద్రం ఏది? సో మరి లవణీయత అంటే ఉప్పు, సాల్ట్ పర్సంటేజ్ తక్కువగా ఉండేది ఏది అంటే బాల్టిక్ సముద్రంలో లవణీయత చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 65, వేలా తరంగాలు అంటే ఏమిటి? భూకంపాలు, సైక్లోన్లు, డోల్డ్రమ్లు, సునామీలు. మరి వేలా తరంగాలు అంటే ఏంటంటే సునామీలని వేలా తరంగాలని కూడా అంటారు, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 66, భూభ్రమణం అంటే ఏమిటి? చాలాసార్లు విన్నాం. భూభ్రమణం అంటే ఏంటి? భూమి తన అక్షంపై తన చుట్టూ తాను పశ్చిమం నుంచి తూర్పుకు తిరగడాన్ని భూభ్రమణం అంటారు. సో ఇంపార్టెంట్, పశ్చిమం నుంచి తూర్పు ఒక పాయింట్ అయితే గుర్తుంచుకోండి. సో దిస్ ఈస్ భూభ్రమణం. భూపరిభ్రమణం అంటే భూమి సూర్యుని చుట్టూ తిరగడం. సో ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 67, భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది మరి? సో మనం 24 hours అంటాం, కానీ అది కాదు, ఒక 4 minutes తక్కువ ఉంటుంది. 23 గంటల 56 నిమిషాల 4.09 seconds అనేది భూభ్రమణానికి సంబంధించిన టైం, అసలు టైం గుర్తుంచుకోవాలి. 67 ఈజ్ డి. నెక్స్ట్ 68, భూ పరిభ్రమణం వల్ల అంటే భూమి సూర్యుడు చుట్టూ తిరగడం వల్ల ఏమేమవుతాయి? ఋతువులు ఏర్పడతాయి, పగలరాత్రి ఏర్పడతాయి, గ్రహణాలు ఏర్పడతాయి, పైవన్నీ. సో మీరు ఇందులో చూసుకుంటే ఓన్లీ ఋతువులు అనేవి ఏర్పడతాయి భూ పరిభ్రమణం వల్ల. సో ఇది ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ 69, భూ కేంద్ర మండలంలో ఉండే ముఖ్యమైన ఖనిజాలు ఏవి? సో ఏవి మరి? సిలికా అల్యూమినియం, నికెల్ ఇనుము, సిలికా మెగ్నీషియం, పైవన్నీ. సో దీని యొక్క ఆన్సర్ అంటే నికెల్ ఇనుము అనేవి భూ కేంద్ర మండలంలో ఉండే ముఖ్య ఖనిజాలు. సో బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ 70 చూడండి. 70 క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే, 1 degree సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరగాలంటే భూమి లోపలికి ఎంత దూరం వెళ్ళాలి? సో ఎంత దూరం వెళ్ళాలి మరి? 1 degree సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరగాలంటే భూమి లోపలికి దాదాపు 32 మీటర్ల వరకు మన లోపలికి వెళ్తే 1 degree సెంటీగ్రేడ్ అయితే ఉష్ణోగ్రత పెరుగుతుంది అని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ 71, భూమధ్యరేఖపై సూర్యకిరణాలు లంబంగా పడే రోజు అంటే ఈ విధంగా 90 degrees తోటి ఈ విధంగా పడే రోజు ఎప్పుడు మరి? 71 చూసుకుంటే ఇక్కడ ఏసీ అంటే మార్చ్ 21 నాడు, అలాగే సెప్టెంబర్ 23 నాడు. సో ఈ 2 రోజులలో భూమధ్యరేఖపై సూర్యకిరణాలు, ఇక్కడ భూమి అనుకుంటే ఇది మధ్యలో భూమధ్యరేఖ ఉంటే
దీని మీద సూర్యకిరణాలు ఈ విధంగా లంబంగా పడే రోజు మనకు మార్చి 21 నాడు, అలాగే సెప్టెంబర్ 23 నాడు. ఈ 2 రోజులలో లంబంగా కరెక్ట్ 90 degrees తోటి ఆ విధంగా పడతాయని అయితే మనం చూడవచ్చు. దిస్ ఈజ్ 71. నెక్స్ట్ అపహేలి అంటే ఏమిటి? అపహేలి పరిహేలి అని అంటాం మనం. అపహేలి అంటే ఏందనేది ఇక్కడ క్వశ్చన్ అడిగితే దీనికి సంబంధించిన ఆన్సర్, భూమికి సూర్యునికి మధ్య అత్యధిక దూరం ఉండే స్థితిని ఏమంటారు? అపహేలి అని అంటారు. మరి పరిహేలి అంటే అత్యల్ప దూరం. భూమికి సూర్యునికి మధ్య అత్యల్ప దూరం ఉంటే అది పరిహేలి, అత్యధికం ఉంటే అపహేలి. సో అపహేలి పరిహేలి అనేది ఇవి 2 ఇంపార్టెంట్ చూసుకోవాలి. సో ఇది మనం ప్రీవియస్ క్లాస్లో 36, ఈ క్లాస్లో 36 మొత్తం భూమి చాప్టర్కి సంబంధించి ఒక 72 ఇంపార్టెంట్ బిట్స్ చూసాం. సో చెప్పలేం, ఖచ్చితంగా ఎగ్జామ్లో కూడా అడగవచ్చు ఈ క్వశ్చన్స్. ఒకసారి చూసుకోండి. ఎగ్జామ్లో రాకపోయినా కానీ మీకు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారనేది ఒక ఐడియా కొరకు ఈ కంటెంట్ అయితే ఒకసారి మీకు అయితే అందించడం జరిగింది. సో రెగ్యులర్గా న్యూస్ పేపర్స్లో వచ్చే ఆ కంటెంట్ బిట్స్ అనేవి చూసుకోండి. ఎందుకంటే మేము కూడా రెగ్యులర్గా ఆ బిట్స్ చదువుకుంటూనే వెళ్ళాం, ప్రాక్టీస్ అయింది, అందులో నుంచి క్వశ్చన్లు కూడా రావడం జరిగింది. సో రెగ్యులర్గా భావిత కానీ, నిపుణ కానీ, అలాగే ప్రతిభ కానీ అవి చదువుతూ ఉండండి. రెగ్యులర్గా ఇస్తున్నారు. సో అది చాలా విధాలుగా మీకు ఉపయోగపడుతుంది. ఎంత కంటెంట్ చదివినా కానీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు ఎఫెక్టివ్గా అనిపించదు. సో ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎంత చదివినా కాదు, ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీరు చదివే విధానం కరెక్ట్ ఒక వేలో ఉందా లేదని అయితే ఐడియా వస్తుంది. కాబట్టి చదవాలి. సో ఇంకోటిసారి గుర్తు చేస్తున్నాను, సో సోషల్ కంటెంట్ సంబంధించి క్విక్ రివిజన్ కావాలనంటే మనం ఇప్పుడే ఇంతకుముందే చెప్పాం, మన దగ్గర పీడిఎఫ్ ఉంది అప్ టు 200 బిట్స్ వరకు, ఇంటర్ వరకు. సో ఆ పీడిఎఫ్ కావాలనుకునేవారు ఇప్పుడే మన ఛానల్లో ఇది జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ జాయిన్ అని, జాయిన్ ఫర్ మోర్ బెనిఫిట్స్ అని. ఒక్కసారి మీరు మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మీకు ఉచితంగా పీడిఎఫ్స్ అవన్నీ అందించడం అయితే జరుగుతుంది. సో ఇదే అది పేపర్ టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి ఇంపార్టెంట్ 200 బిట్స్ వరకు ఉన్నాయి ఇందులో. సో ఈ పీడిఎఫ్ని మీరు ఉచితంగా పొందవచ్చు. దీనికి సంబంధించి టెట్కు ఈజీగా మీకు సోషల్ కంటెంట్ పై రివిజన్ అవుతుంది ఇది. సో చాలామంది రివిజన్ కోసం ట్రై చేస్తారు ఇప్పుడు, కాబట్టి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దీనితో పాటు కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్ కూడా మీరు ఫ్రీగా పొందవచ్చు. డిఎస్సికి చాలా చక్కగా 2023కి సంబంధించి రౌండప్ అవుతుంది అది. సో ఇదండి. సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే ఛానల్లో జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ. యువర్స్ బిలీవర్స్ అకాడమీ, క్రాంతి ఉప్పు. జై హింద్.